ఇది మనం కోరేది అదే, మన కాన్సెప్ట్ కూడా అదే. ఇప్పుడు ఈరోజు మన సార్ వచ్చినారు కర్ణాటక నుంచి, మామూలు నుంచి కూడా మంచి వాళ్ళ స్ఫూర్తిని కూడా తీసుకున్నాం. వాళ్ళ కార్యక్రమాలు చూస్తున్నాం. నేను చూస్తున్నట్టు మీకు మనోళ్ళు గత ఇది లేదు కాబట్టి వాళ్ళ నెంబర్ నేను చూస్తాను. మామూలు దత్తనే ఉంటుంది, చూస్తాం. ప్రతి ఒక్కటి చూస్తాం. మన వర్గీకరణ విషయంలో కూడా మంచి పెద్ద ఎత్తున చేయగలరు. ఎమ్మెల్యే చాలా సెన్సేషనల్. 39,000 కోట్లు మన డబ్బులు లాగేసుకొని వేరే వేరే గ్యారెంటీలకు ఉపయోగించుకున్నారు. మనం కాంగ్రెస్, మనం దళితులంతా కాంగ్రెస్ లో ఉంటే కూడా మనకే మోసం చేస్తున్నారని మేము వదలలేవాళ్ళు. మన ఎమ్మెల్యేలతో ఇంట్లో వాళ్ళ నివాసంతో వాళ్ళ నివాసం కూడా మనం ప్రొటెస్ట్ చేసినాం ఈ రాజ్యంలో. ఈరోజు ఆంధ్రాలో కూడా కానీ దళిత నాయకులు పదవులు ఇచ్చినారు. ఆంధ్రాలో లేదు, ఎఫెక్ట్ లేదు. కడపల మన ఫోన్లు కూడా వాట్సాప్ లో చాట్ చేస్తూ ఉంటారు. అయినా ఆ చార్జ్ బదులు నేను అవసరం ఈ మెసేజ్ తీసుకుంటా ఉండేది కాదు కావాల్సింది. దిగటి పోరాటానికి సమీకరించేదానికి అందుచేసాను. నేను కూడా నేను ప్రతి గ్రామంలోన కమిటీలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. ప్రతి గ్రామంలోన ప్రతి గ్రామ కమిటీ నుంచి కలిగిస్తే అక్కడుండే సమస్యలు మా ఊళ్ళకి మా ఊళ్ళో నిర్ణయాలు చేసుకుంటున్నాం. గ్రామంలో ఎక్కడ సమస్య ఉన్నారంటే గ్రామంలో సమస్య ఉన్నారు. ఎక్కడ గురువులు ఉన్నారంటే అక్కడే గురువులు ఉన్నాయి. పాత్రలు ఎక్కడ ఉన్నాయి, అన్నింటిలో ఉన్నాయి. సమస్యలు ఎక్కడ ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. పోరాటం చేసే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు. మనమే కదా వస్తారు గ్రామం నుంచి. గ్రామంలో 100 మంది చదివినప్పుడు పోరాటం కదా. దేవుడు గర్జించేవాళ్ళు, తిరగబడేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు జనంలో ఉన్నారు. అది మనం అక్కడి నుంచి కలిగిస్తాం మన ఉద్యమాన్ని. దానికి ఒక కార్యక్రమం ఒక చిన్న జాతా అప్పుడు కరెక్ట్గా వాళ్ళు వచ్చి మహిళా సంఘాలు, యూత్ సంఘం, ఈ ఉపాధి హామీ అనేది ఒక ఫామ్ చేశాను. ఇనిషియేటివ్ కూడా ఏంటంటే బహుజన రైతు సైకిల్ చేసి దాన్ని ఫామ్ చేసి బయట మనం నీటికి కూడా పెట్టాము. ఈ విధంగా చేసి మనం ముందుకు నీలాంధ్రులు వచ్చినప్పుడు నీలాంధ్రులు తీసుకొని మీరు చేసే ఉద్యమం స్ఫూర్తి మేము కూడా గ్రహించి అధ్యయనం చేసుకుని నేను చేసుకున్నా. నేను ఒక్క మాట చెప్పాలంటే నా ఒక్క లేదు. మనము ఏ రాజ్యమైనా మన పోరాటం ఒకటే ఉంటుంది. మన జనాంగం గురించి మన దళితులు ఇండియా వర్గాలు ఏముంటాయి, ఆ వర్గాలతో మనము వాళ్ళ గురించి పోరాటం చేయాలని అందరికీ కాన్సెప్ట్ ఉంది. దాంట్లో రెండో మాట్లాడింది. ఈ గతంలో బేటీ పడావు బేటీ బచావు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా అత్యాచారాలు, మానవంగాలు ఇప్పుడు యథేచ్ఛంగా అయిపోయాయి. దాని ముందు లేదా అనొచ్చు, దాని ముందు ఉన్నాయి, వేరే రకంగా ఉన్నాయి. ఇలా అంతూ చండాలంగా ఉంటాము. ఇప్పుడు వదిలేస్తున్నారు. ప్రతి ఒక్క సెకండ్లో మన ఆర్బిట్లో ಯಾವುದೇ పోవచ్చు. ఉదాహరణకి మాలూరు తాలూకులో కోలార్ జిల్లా మాలూరు తాలూకులో బెంగళూరు గ్రామంలో ఎస్ఎల్సీ బిడ్డ ఒక వాళ్ళకి మా గ్రామానికి వచ్చడానికి 4-5 కిలోమీటర్లు అవుతుంది. 4-5 కిలోమీటర్లు గడిచి రావాలి. వారు ప్రేమతో మాట్లాడి ఆ బిడ్డ తీసుకుపోయి నీలగిరి తోపులో వీటిని మార్గం చేసినారు. 4 జన్మలు చేసినారు. అర్థం సర్టిఫికేట్ వస్తుంది. కానీ వాడు ఏం చేసినాడు, ఆ వీటిని సెల్ చేశాడు. అవును, నేనే మాట్లాడినా, నేనే వాయిస్ చేసిన. వేరే సంఘాలు ఎవరు వాయిస్ చేయను. ఎందుకంటే అక్కడ పోలీసులు ఇలాకాలో వ్యవస్థలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయినాను. నేను ఇన్వాల్వ్మెంట్ కాలా, పోలీస్ కమిట్మెంట్ నేను కాలా. నేను ఎత్తు చూపిస్తున్నాను. ఇది వస్కోట గదిలో కాసేసినది, వస్కోట లిమిట్లో కాసేసింది, ఇది మామూలు లిమిట్లో చేసింది. మామూలు లిమిట్లో చేసి ఇక్కడ ఎక్కువ వచ్చి అలా ఈడ్చుకొని వచ్చేది పడింది. పట్టుకొని పడతా ఉంది. ఆ పట్టు ఎంత భక్తులు పడుతూ ఉందంటే పోలీసులు ఎంత మాత్రం ప్రెగ్నెంట్ కదా. మేము పోయి అక్కడ వాయిస్ చేసినాం. ఈ రాజ్యపట్టం శుద్ధి అయింది. కానీ వాడికి మేము పెట్టిన డిమాండ్స్ రాలా. సర్కారు నుంచి డబ్బు మాత్రం వచ్చినాయి, ఉద్యోగం రాలా,
ఒక సైట్ చెప్తున్నాము, వీటికి ఉన్నత విద్యాభ్యాసం చెప్తున్నాము, ఇటువంటి ಯಾವುದೇ ఒకటి రావాలి. ఇది మన గురించి ఖాళీ ఈ మానవతో కర్ణాటక మాత్రం సీమిత కాకుండా మనం దగ్గర ఉన్న ప్రాంతాల్లో మనము ఏదైనా సమస్య వస్తే ఇల్లు మీట ఇదివరకు రాలా మన గద్దెల నుంచి ఈ మన సారు గుర్తయినాము, ముందర సార్ గుర్తయినాము. మొదటి నుంచి మేము టచ్లో ఉన్నాము. ఏంటంటే ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చినంటే మాకు పోరాటం, మాకు స్ఫూర్తి. కర్ణాటక విశేషంగా కోలార్ జిల్లాలో ప్రతి ఒక్క పాటలు రావాలంటే ఆంధ్రతో తెలంగాణతో కానీ మాకు పాటలు, మీ పాటని మేము అనువాదం చేసుకొని నేర్చుకోవచ్చు. కానీ మాకు స్ఫూర్తి తెలంగాణ ఆంధ్ర. ఈ ప్రాంతంలో నుంచి ఓ పాటలు అంతే, పది పాటలు అంతే, రెండవ పాటలు అంతే ట్రాన్స్లేషన్ చేసుకున్నాము, అనువాదం చేసుకున్నాము. అంతే గురించి వాయిస్ చేయాలి. ఆమె చెప్పేట్లో 5 మంది కానీ 10 మంది కానీ మనం అన్యాయం చోట మనం ప్రెస్ మీట్ ఇవ్వాలి, వాయిస్ చేయాలి. ఇది రైస్ చేయాలి. జిల్లా కలెక్టర్ కంటే రాజ్యం మట్టం. ఎందుకంటే వీళ్ళు హుషారు పడుతూ ఉన్నారు, నాకు దిగులు రావాలి. వాళ్ళు నాయకులు ఉన్నారు, రాజ్య నాయకులు ఉన్నారు, ఆలోచిస్తాం. యాభై కానీ మనం ప్రాంతాల్లో అక్కపక్కల్లో ఉండేవాళ్ళు మాత్రము ఇప్పుడు మన సార్ని ఒకసారి మేము కోలార్ జిల్లా ఎక్కువ పిలుస్తాం. వాళ్ళు మాకెట్లు చెప్తారో ఇందులో అనేక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘం ముఖ్యంగా ఎక్కువ పెడతాం. మనం ఎలా ఉండాలా, ముందుకు ఎలా పోరాటం చేయాలా, దాని గురించి ఇలాంటి కేసులు పడితే ఎక్కడ ఉండాలా, దాన్ని ఎట్లా ఆదుకోనాలా మనము అనేది నుంచి మనం ఇంకొకసారి నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు ఏమైతే ఉన్నారంటే సాక్షి పెట్టుకొని వాళ్ళు సీపుకు పెడతా ఉన్నారు. పోరాటం చేయడంలో విఫలం అవుతా ఉన్నారు. వాళ్ళు పొలిటికల్ లీడర్లు అయితే గులాం తీసేస్తున్నారు. అంబేద్కర్ చెప్తారు కదా మాట, ఈ చదివిండే వాళ్ళు నమ్మిపోతాను, మీ చదివి నేను ఇక్కడికంట ఈ పోరాటం రక్తములు తెచ్చేసి ఇచ్చినాను, సాధ్యమైతే తీసుకోకండి, నేను అక్కడే వదిలేయండి. ఎవరు వస్తారు తీసుకోపోతారు, మన ముందాత్మ సరస్సు వస్తారు తీసుకోపోతారని చెప్తారు అంబేద్కర్ వాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మన పరిస్థితి వాళ్ళు తీసుకోపోయేట్లే, తీసుకోపోయేకి ఎంకరేజ్ చేసేసి ఇలా అయిపోయింది. దాన్ని ఇంకా ఈ ఉద్యమానికి ఈ పోరాటానికి అయినంత యూత్ని మనము రాబట్టుకొని యూత్ స్ఫూర్తి ఇవ్వాలా. నెక్స్ట్ జనరేషన్ లో మనం ముందరస్తాం సారత్లో నాయకుల వల్ల కానీ అన్ని ప్రాంతాలను కూడా తిరగలం. నా మా ఉద్దేశం సార్, మా కాన్సెప్ట్ ఇలా ఉంది సార్. అందరూ మనం చేస్తాం ఏదైనా కూడా కానీ ఏంటంటే ఉద్యమానికి న్యాయం, ఆ న్యాయం కోసము మా కమిటీ తరఫున కూడా ఎంత దూరమైన సిద్ధంగా ఉన్నాం సార్. మీరు కూడా కానీ కర్ణాటకలో ఖచ్చితంగా ఎనీ టైం మీరు ఆహ్వానిస్తే మేము వస్తాం, అందరూ కలిసి పనిచేద్దాం. మీరు కూడా మేము కూడా అక్కడ వచ్చి మా అధ్యయనం చేస్తాం. మీ వాతావరణాన్ని, మీ పోరాటాలని అన్నింటి కూడా గ్రహించిన తర్వాత ఇప్పుడు కూడా మీరు మాకన్నా ఎక్కువ కొత్త మనుషులు తిన్నారనుకో, కొత్త పోరాటంలో దాన్ని నేర్చుకుంటాం. ఆ కొత్త విధానాన్ని మనం ఇక్కడ అమలు పరుస్తాం. ఇప్పుడు ఏమైందంటే రాజస్థాన్ మన ఆడవాళ్ళని ఒక ప్రసాదం తీసుకుంటే దానికి కొడుతున్నారు, ఒక మీసాలు ఇస్తే దానికి కొడుతున్నారు, కుదిరే పైన గురువు పైన సవాల్ చేస్తే దానికి కొడుతున్నారు. ప్రతి ఒక్క దానికి మనం